హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయంగా ఒక సంచలనం లాంటి వార్త 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక వీడియో. జడ శ్రవణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్, మాజీ జడ్జ్. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని అంశానికి సంబంధించి. జడ శ్రవణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని నాకు కొత్తవనిపించలేదు. నేను చాలా సందర్భాల్లో నాతో డిబేట్ చేసినప్పుడు ఆయన గతంలో వేరే ఛానల్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పినవే. కానీ ఆ సీక్వెన్స్, ఆయన చెప్పిన విధానం చూసిన తరువాత జడ శ్రవణ్ గారి వాయిస్ ఒక్కసారిగా మారిపోయింది ఎందుకు, జడ శ్రవణ్ గారి వాయిస్ ఒకసారి ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉందెందుకు లాంటి ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆయన విడుదల చేసిన ఒక వీడియో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష అధికార పార్టీలు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు ఇలా మాట్లాడారు అంటూ తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ కొంచెం రిలీఫ్ ఇవ్వడం కోసం ఆ వీడియో బయటికి రావడం వెనక రీజన్ ఏంటో శ్రవణ్ గారిని అడుగుదామని శ్రవణ్ గారు టైం తీసుకున్నాను. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. వెరీ గుడ్ ఈవినింగ్ నరసింహరావు గారు. యా శ్రవణ్ గారు, ఏంటి మీరు సోషల్ మీడియాలో మీదొక వీడియో చూశాను, 20 నిమిషాలకు పైగా మాట్లాడారు అమరావతికి సంబంధించి. ఆ వీడియోలో ఏముందనే విషయాలు మాట్లాడడానికంటే ముందు, మీరు మాట్లాడిన వీడియోలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. దానికి కారణం ఏంటి? నరసింహరావు గారు, నేను కూడా లాస్ట్ 2 days నుంచి ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ అక్రాస్ ది స్టేట్. అయితే వాటన్నిటికీ నేను వ్యక్తిగతంగా వివరణ ఇవ్వను, కానీ నేను మీ ద్వారా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే నేను మాట్లాడినటువంటి వీడియోలో ఏ సందర్భంలో అయినా ఒక వ్యక్తికి ఫేవర్ గాను లేకపోతే ఇంకో వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినట్టు లేదు అనేది ఫస్ట్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి క్లారిఫై చేయాలి. 2, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నేను ఈ మాట మాట్లాడాను, లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ కి వ్యతిరేకంగా ఈ మాట మాట్లాడాను, వాళ్ళని టార్గెట్ బేస్డ్ తోటి మాట్లాడాను అనేటువంటి అంశాలు కూడా అవి అబద్ధం. వాటి మీద కూడా నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను మాట్లాడినటువంటి మాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 4 సంవత్సరాలు 9 నెలల వరకు కూడా. ఇప్పుడు మాట్లాడినటువంటి మాట ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ ది డిఫరెన్స్ నేను మీ డ్రా చేయాలనుకుంటున్నా. నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కానీ, లేకపోతే తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం సపోర్టర్లు కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను మాట్లాడింది వాస్తవం. అయితే వాస్తవాన్ని ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో చెప్పాను నేను.